అదే మనం అంటోంది, నిన్న చేసిన పనులు నేటి చరిత్ర అంటే అటు అభివృద్ధి ఒక చరిత్ర, ఇటు విధ్వంసం ఇంకో చరిత్ర అనమాట. హైదరాబాద్ ప్లస్ నగరంగా నేను అమరావతిని నిర్మిస్తానంటూ నిన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఐఎస్బిలో. ఎందుకంటే హైదరాబాద్ ఆ రోజు మరి చంద్రబాబు సీఎం కావడానికి ముందు అయిన తర్వాత అన్నట్టుగా చరిత్ర. ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతటికీ అప్పట్లో ఆయన వేసిన బీజం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్, ఈ రెండే ఇవాళ తెలంగాణకి జిఎస్డిపిలో 25% వీటి నుంచే. అంటే రూపాయి ఆదాయం వస్తుందంటే తెలంగాణకి పావలా ఈ రెండింటి నుంచే వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇప్పుడు సంపద సృష్టి అంటే అదే. ఏది మీరు ఇప్పుడు ఇక్కడ ఈ అభివృద్ధి చేసిన ఈ నిర్మాణాల వల్ల, ఈ నగర నిర్మాణం వల్ల ఇక్కడ భూముల ధరలు పెరుగుతాయి. ఇప్పుడు వాళ్ళ కోకాపేట ఎంత వేలంలో పలికింది? 150, 160, 170 కోట్లు ఎకరం వేలంలో కొంటున్నారు. అంటే ఇక హైదరాబాద్ ప్లస్గా అమరావతి మారుస్తాను అంటే భవిష్యత్తులో అమరావతిలో ఎకరం భూమి 200 కోట్లు ఉంటుందా?